ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా హృదయపూర్వకమైన నిండు వందనాలు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వీడియో మరి అందరి కొరకు కాదు కానీ ఒక ఇద్దరి కొరకు ఈ వీడియో చేయడం జరిగింది. ఏంటి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అంటే, మా మందిరానికి వచ్చే ఒక కుటుంబ ప్రార్థన పెట్టుకోవడం జరిగింది. అయితే వారు కుటుంబ ప్రార్థన పెట్టుకున్నారు కనుక మేము ఇక్కడి నుంచి ఒక 5-6 మంది అక్కడికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయడం జరిగింది. పాటలు చక్కగా పాడారు విశ్వాసులందరూ కూడా. ఆ యొక్క గృహ కూడికలో నేను ఒక వాక్యం చెప్పడం జరిగింది. ఆ వాక్యము నేను బోధించిన విధానం తప్పని వేరొకరు మాట్లాడడం జరిగింది. అంటే ఆ కుటుంబం వారు కాదు, అక్కడ ప్రార్థనలో కూర్చున్న వారు కాదు, ఎక్కడో సందులో గొంతులో చేరి ఇద్దరు అమ్మలక్కలు ఆ మాటలు వింటున్నారట. వింటున్నవారు అన్యజనులై ఉంటే మనం పట్టించుకునే వారేం కాదు. వింటున్నవారు ఇతర మతస్థులైతే మనం ఈ వీడియో చేసేవారమే కాదు. అయితే అటువంటి ఇద్దరు అమ్మలక్కలు కలిసి, నేను చెప్పినటువంటి వాక్యము తప్పు, అట్లా చెప్పకూడదు, అట్లా దాన్ని వివరించకూడదు, అది తప్పు, మీ పాస్టర్ గారికి వాక్యం చెప్పడం చేతకాలేదు, అలా చెప్పకూడదు అని ఆ ఇద్దరు అమ్మలక్కలు మా యొక్క చర్చికి వచ్చే వారిని, అంటే కూటమి ఏర్పరచుకున్నటువంటి ఆ కుటుంబీకులను వారు కామెంట్ చేయడం జరిగిందంట. ప్రియులరా, ఆ ఇద్దరు అమ్మలక్కలకే నేను ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతూ ఉన్నది. అంతేగాని మరొకరిని ఉద్దేశించి కాదు, మరొకరి కొరకు కాదు. అయితే ప్రియులరా, అక్కడ చెప్పబడినటువంటి వాక్యం ఏదైనా ఉన్నదంటే ఒక వాక్యం నేను చెప్పడం జరిగింది అక్కడ. అది ఇప్పుడు మీ ముందర నేను చదివి దాన్ని వివరిస్తాను, దాన్ని వినిపిస్తాను. ఓసారి మీరు కూడా విని అది తప్ప లేకపోతే రైట్ అనేది మీరే నిర్ణయించి ఈ కామెంట్లో మీరు తెలియపరచాల్సిందిగా మిమ్మల్ని కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి ఆ వాక్యాన్ని చదువుతాను, మీరు శ్రద్ధగా విని దాన్ని ఆలకించమని నేను కోరుతున్నాను. ఓకే, ఇప్పుడు ఆ వాక్యం అంటే ఆ కుటుంబంలో చెప్పినటువంటి వాక్యం, ఆ కుటుంబానికి నేను చెప్పినటువంటి ఒక మెసేజ్, ఆ కుటుంబానికి నేను చెప్పినటువంటి దేవుని యొక్క మాటలు ఇప్పుడు నేను చదువుతాను, మీరు వినండి. ప్రియులారా, లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనము నుండి 48వ వచనాల వరకు మనం చదువుకుందాం. మరలా చెప్తున్నాను, లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనం నుండి 48 వరకు మనం చదువుకుందాం. అక్కడ చెప్పినటువంటి వాక్యం ఇది వారు తప్పు అంటున్నారు. నేను చెప్పు మాటలు ప్రకారముగా మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలను విని వాటి చొప్పున చేయువాడు ఎవరిని పోలియుండునో మీకు తెలియచేద్దును. ప్రియులారా, మళ్ళా చదువుతాను, వినండి. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలను విని వాటి చొప్పున చెయ్యు ప్రతివాడును ఎవరిని పోలియుండునో మీకు తెలియచేద్దును. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా తవ్వి ఆ బండ మీద పునాది వేసిన వాడిని పోలియుండెను. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బహుగా కట్టబడినందున దాన్ని ఆ వరద, ఆ తుఫాను, ఆ గాలివాన కదిలింపలేకపోయేను అని ఉంది. అంటే ప్రియులరా, ఒక దేవుని యొక్క బిడ్డలైనటువంటి మనము భక్తిలో కానీ విశ్వాసములోనూ కానీ మరి స్థిరపరచబడి ఉండాలి, బలపరచబడి ఉండాలి. మన విశ్వాసము కానీ మన భక్తి కానీ పైన ఉండకూడదు. లోతుగా స్థిరపరచబడి, స్థిరపరచబడి ఉండాలి, బహుగా ఉండాలి అని నేను అక్కడ చెప్తా ఉన్నాను. అయితే ప్రభు యొక్క మాటలను వినకుండా, ప్రభు యొక్క చిత్తమును ఎరగకుండా, బైబిల్ని చదవకుండా, దేవుని యందు విశ్వాసం ఉంచుకుంటా ప్రభువా 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 అని పిలుచుకునే ప్రతి వారు, ప్రభువా ప్రభా అనుకునే ప్రతి వారు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని వారై ఉన్నారు. అటువంటి వారు శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఆర్థిక పరిస్థితులు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు పడిపోతారు. ఎవరైతే ప్రభువా ప్రభువా ప్రభు అని పైన ప్రభువా ప్రభు అని పిలుచుకుంటారో వారు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని వారు. ఎవరైతే దేవుని మాటల ప్రకారంగా జీవిస్తారో, దేవుడు చెప్పే మాట ప్రకారంగా బ్రతుకుతారో వారు బండ మీద ఇల్లు కట్టుకున్నవారు. ఎవరైతే ప్రభువా ప్రభువా ప్రభు అని అనుకుని పైన దేవుని మాటను పక్కన పెట్టి, వాక్యాన్ని పక్కన పెట్టి ఎవరైతే ప్రభువా ప్రభువా అనుకుంటారో వారు ఇసుక మీద వారు ఇల్లు కట్టుకుని వారు. అంటే దేవుని చిత్తముని ఎరగక, ప్రార్థనా జీవితం లేక, విశ్వాసముగా బ్రతకక పైకి మాత్రం ప్రభువా ప్రభువా నువ్వు అనుకుంటూ ఉన్నావు అనుకో, కొద్దిపాటు శ్రమలకే నువ్వు పడిపోతావు, కొద్దిపాటు శ్రమలకే నువ్వు కుప్పగూలిపోతావు. కాబట్టి ప్రభువా ప్రభువా అనేది మానివేసి దేవుని చిత్తం ఏదో, సరైన భక్తి ఏదో అది దేవుడు మనకు నేర్పుతున్నాడు, అది దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. దాన్ని మనం విని
ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి అక్కడ వాక్యం ఏం చెప్తుందో, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలను విని మన హృదయంలో భద్రపరుచుకొని ఆ మాట ప్రకారంగా జీవించిన వారు, ఆ మాట ప్రకారంగా బ్రతికిన వారు, క్రీస్తు అనే బండ మీద తన ఇల్లు కట్టుకుని వారు, మరి ఎటువంటి శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, ఆర్థిక పరిస్థితులు వచ్చినా, మరణమే సంభవించిన వారు కుడి ఎడమకి కదిలిపోరు. కాబట్టి మీరు బండ మీద ఇల్లు కట్టండి, క్రీస్తు బండ మీద ఇల్లు కట్టండి. అంటే సరైన భక్తి కలిగి ఉండండి, సరైన విశ్వాసం కలిగి ఉండండి. భక్తి రావాలన్నా, విశ్వాసం కలగాలన్నా క్రీస్తు యొక్క మాటలు విని ఆ ప్రకారంగా మనం నడవాలి. ప్రభువా ప్రభువా నువ్వు అనుకుంటున్నావు అనుకో, పైన ప్రభువా ప్రభు అనుకుంటున్నావు అనుకో, నువ్వు ఏదో ఒక రోజు కూలిపోతావు, ఏదో ఒక రోజు పడిపోతావు, ఏదో ఒక రోజు నువ్వు క్రీస్తుని వదిలేసిన సందర్భము వస్తుంది. ఎందుకంటే నీ విశ్వాసం అనే భక్తి సరైనటువంటి బండ మీద కట్టబడలేదు కనుక వరద వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు ఆ ఇల్లు పడిపోతుంది. పిల్లరా, ఒక అపార్ట్మెంటు, ఒక ఇల్లు కట్టేటప్పుడు దాన్ని లోతుగా తవ్వి కడతారు. ఎందుకంటే అది అన్ని పరిస్థితులను తట్టుకోవాలి. తుఫాను పరిస్థితులను తట్టుకోవాలి, గాలి వాన తట్టుకోవాలి, వరదలు తట్టుకోవాలి. అక్కడ జరుగుతున్న ప్రకృతిలో జరుగుతున్న ప్రతి ఒక్కదాన్ని అది తట్టుకొని నిలబడాలంటే ఆ ఇల్లు యొక్క హైట్ని బట్టి, ఆ ఇల్లు యొక్క బేస్ని బట్టి అది ఎంత లోతు ఉండాలా అనేది ఒక ఇంజనీర్ నిర్మించి అది దాన్ని అంత లోతుగా వేస్తాడు. కాబట్టి ఆ యొక్క ఇల్లు అంత బలముగా నిలబడి ఉంటుంది. మన జీవితాలు కూడా భక్తిలో కూడా అట్లా అంత లోతుగా ఏది స్థిరపరచబడి ఉండాలి అని నేను అక్కడ ఆ వాక్యం చెప్తూ ఉన్నాను. ఒక చెట్ల గురించి కూడా చెప్పాను. అంటే కొన్ని చెట్లు చిన్నపాటి గాలికి కూలిపోతాయి, చిన్నపాటి వర్షానికే వరిగిపోతాయి. కానీ కొన్ని చెట్లు ఎన్ని తుఫాన్లు దాటుకొని ఈనాటి వరకు కూడా నిలిచి ఉన్నాయి. అంటే 50 సంవత్సరాలు, 70, 80, 90, 100, 150, 200 సంవత్సరాలు చెట్లు కూడా మన ప్రకృతిలో ఈ సృష్టిలో ఉన్నాయి. అనేక తుఫాన్లు చూసిన చెట్లు ఉన్నాయి. ఎందుకున్నాయంటే వాటికి ఉన్నటువంటి ఆ కుంటివేరు లోతుగా ఉన్నందున అది కదిలింపబడలేదు. పైన ఏరు స్థిరపరచబడినట్లయితే అది చిన్నపాటి గాలికి, చిన్నపాటి వర్షానికి అది కూలిపోను. దేవుడి పిల్లలైన మనం కూడా స్థిరపరచబడాలి. లోతుగా మనము ప్రభు గురించి తెలుసుకోవాలి. ప్రభు మాటల ప్రకారంగా విని మనం జీవించినట్లయితే ఏ పరిస్థితులు కూడా మనము కలవరపడము, అధైర్యపడము, వెనుతిరిగి చూడకుండా క్రీస్తు బండ మీద మనం స్థిరముగా నిలిచి ఉంటాము. నువ్వు ప్రభువా ప్రభు అని పైకి పిలుచుకుంటూ ఉన్నావంటే నువ్వు ఇసుక మీద నీ ఇల్లు కట్టుకున్న దానివై ఉంటావు. అప్పుడు చిన్నపాటి పరిస్థితులకే కుప్పగూలిపోతావు. కాబట్టి ఒకవేళ నీ పునాది ఇసుక మీద ఉన్నట్లయితే ఇదిగో పరిశుద్ధాత్మ యొక్క దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఇసుక మీద పునాదిని తీసివేసి క్రీస్తు బండ మీద పునాది వేసుకో అని ఈ సబ్జెక్టు చెప్పడం జరిగింది. ప్రియులారా, మరి ఈ వాక్యములో మరి ఏ తప్పులు ఉన్నాయో, ఏ యొక్క అపరాధములు ఉన్నాయో మీరు ఈ వీడియో కామెంట్లో తెలియపరచాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రియులారా, ఇది అక్కడ జరుగుతున్నటువంటి యొక్క వాక్యం యొక్క సందేశాన్ని ఇద్దరు అమ్మలక్కలు, ఇద్దరు అక్కల చెల్లెళ్ళు అంటే ఇద్దరు అమ్మలక్కలు ఏం చేస్తున్నారంటే మా ఎదురుగా రాకుండా ఆ సందులో, ఆ గొంతులో చేరి ఈ మాటలు విని మేము వచ్చేసిన తర్వాత మా కుటుంబీకులు తంటారంట. అంటే కోట నేర్పరచుకున్న వారు తన్నారంట. పాస్టర్ ఏంది ఇట్లా చెప్తున్నాడు, వాక్యం ఇట్లా చెప్పకూడదు, అది కరెక్ట్ కాదు అని వాళ్ళిద్దరు మాట్లాడుకొని వాళ్ళు పోయి పాస్టర్కి చెప్పారట. అంటే వాళ్ళు పోతున్న సంఘంలో పాస్టర్ గారికి చెప్పారట. సార్ ఆ పాస్టర్ అన్నాడు, ప్రభు అని ఇట్లాగ ఉంటే మీరు చిన్నపాటి పరిస్థితులకి కూలిపోతారని చెప్తున్నాడు సార్ ఆయన. అంటే వీళ్ళకి సరే బుద్ధి జ్ఞానము లేకపోతే వీళ్ళు పోయి చెప్తే అతను అంటారంట, అటు చెప్పకూడదమ్మా, అట్లాగా బోధించకూడదు, అది తప్పు, వాళ్ళకి వాక్యం రాదు, అసలు ఆ లోకాపాక్షిక మందలు తెలియదంట అని అతను మాట్లాడుతున్నాడు. చూడండి పిల్లరా, ఈ ఇద్దరు అమ్మలక్కలు వీళ్ళకి సరైన భక్తి చేయరు. ఈ ఇద్దరు అమ్మలక్కలు వాళ్ళ పేర్లు కూడా ఎందుకులే, ఎందుకంటే ఈసారి మళ్ళీ రిఫ్లెక్ట్ అయితే వాళ్ళ ఫోటోలు కూడా తీసుకొస్తాను నేను స్క్రీన్ మీదకి. వీళ్ళిద్దరూ యొక్క పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే వీళ్ళకి గద్దించే వాక్యం చెప్పకూడదు, యథార్థ వాక్యం చెప్పకూడదు. వీళ్ళు భ్రష్టమైన పనులు చేస్తున్నా వీళ్ళ కుటుంబాల పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే మీరు చూడాలి. వీళ్ళిద్దరు యొక్క కుటుంబాలలో జరిగే పరిస్థితులు. వీళ్ళు ఆదివారం మాత్రమే భక్తులు. వీళ్ళు ఏ నెలలో ఏ ఊర్లో ఉంటారో తెలియదు. వీళ్ళకి ఒక పాస్టర్ కాదు, ఒక మందిరం కాదు. వీళ్ళ పరిస్థితులు ఎట్లా అంటే మనసు పొందింది ఒక చర్చిలో, బాప్టిజం తీసుకున్నది ఒక చర్చిలో, రొట్టి రసం బల్లారాధన తీసుకున్నది ఒక చర్చిలో, సాక్ష్యం చెప్పేది ఇంకో చర్చిలో. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే నెలకు ఒక మందిరం, సంవత్సరానికి ఒక మందిరం. వీళ్ళు తిరగడమే. దేశదిమ్మరులు అనే వాళ్ళు ఉంటారు కదా, ఆ బ్యాచ్ ఇది, దేశదిమ్మరుల బ్యాచ్ ఇది. వీళ్ళు తిరుగుతూ ఉంటారు. వీళ్ళకి ఎటువంటి వాక్యాలు కావాలంటే
వీళ్ళు ఎంత దిగజారిపోతున్నా, వీళ్ళు ఎంత అవివేకంగా ఉన్నా, వీళ్ళు బ్రతుకులు ఎంత శాపకరంగా ఉన్నా, వీళ్ళకి ఎటువంటి వాక్యాలు కావాలంటే వీళ్ళని మెప్పించే మాటలు, వీళ్ళని పొగిడే వాక్యాలు కావాలి. వీళ్ళు అటువంటి వాళ్ళని వాళ్ళు టార్గెట్ చేసి వీళ్ళు నెత్తి మీద దరిద్రత శాపము ఉంటే అతను ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు ఆత్మను పొందున్నారు, మీరు పరిశుద్ధాత్మ పొందున్నారు, మీరు దేవుని యొక్క బిడ్డలు, మీరు క్రీస్తు యొక్క క్రియ కలిగి ఉన్నారని అతను చెప్తున్నాడు వీళ్ళకి. అంటే సమాధానం ఏమీ లేకపోయినా, ఆత్మీయ జీవితం ఏమీ లేకపోయినా, చూడండి ఆ వాక్యం ఏంటంటే యెహోషువ గ్రంథము 13వ అధ్యాయం 10వ వచనములో చూడండి ప్రియులరా, సమాధానమేమీ లేకపోయినాను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపరుచుచున్నారు. నా జనులు మట్టి గోడన కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చుపోత పూస్తున్నారు. వీరే, వారి జీవితంలో సత్యం లేదు, వారి నడకలు, వారి యొక్క ఉద్దేశాలు, వారి యొక్క తలంపులు మంచివి కావు. వారిని గద్దించి వారికి బుద్ధి చెప్పి సరైన భక్తులకు నడిపించాల్సింది పోయి వాళ్ళకి వత్తస పలుకుతున్నారు. ఈ ఇద్దరు అమలక్కలకి బుద్ధి జ్ఞానం లేకపోతే మరి వినేవాడికైనా ఉండాలి బుద్ధి జ్ఞానం. అమ్మా సరే, లోక పాస్టర్ గారు పలానా ఇక్కడ వాక్యం చెప్పాడు కదా, ఏ వాక్యం చెప్పాడు, ఎలా చెప్పాడు, ఏం జరిగింది, దాన్ని నాకు వివరించని క్లారిటీగా తెలుసుకొని మాట్లాడుంటే ఈరోజు బాగుండేది. అతను ఏం చెప్తున్నాడంటే అది మంచిది కాదు, అట్లా బోధించకూడదు, ఇట్లా చెప్పకూడదు. బ్రదర్, ఒకవేళ నువ్వు వీడియో చూస్తున్నట్లయితే, నువ్వు నిజమైన సేవకుడు అయితే, నువ్వు నిజమైన దైవీ సేవకుడు అయితే, నిజంగా క్రీస్తు నేను పిలుస్తుంటే యథార్థమైన బోధ చేయి. సంఘంలో ఒక మార్పు తీసుకోరా. నీ సంఘం ఒక రకంగా భ్రష్టత్వానికి గురవుతుందని నాకు కొన్ని మాటలు తెలిసాయి. నేను అవన్నీ కూడా చెప్పలేదు, ఎవరితో కూడా అనలేదు. ఇప్పుడు అంటున్నాను, ఎందుకంటే నువ్వు వాళ్ళకి ఒత్తాస బలికే కాబట్టి. సొదొమ గొమొర్రా పట్టణస్థుల వంటి వారికి నువ్వు ఒత్తాస బలికి నా గురించి కూడా కామెంట్ చేశావు కాబట్టి నీకు నేను ఇస్తున్నటువంటి ఒక సలహా ఇది. ప్రియులరా, ఇటువంటి క్రైస్తవులు, ఇటువంటి వారు దొంగలు, భక్తిహీనులు సంఘాలలో చేరి నిజమైన సేవకుల మీద అపరాధాలు మోపి వారు సత్యమును వదిలివేసి అసత్యమును పట్టుకొని కామెంట్లు చేస్తూ ఉంటారు. జాగ్రత్త. వీళ్ళు పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, వీళ్ళని పొగిడే వారి కాడికి వెళ్తారు, వీళ్ళని మెచ్చుకుని వీళ్ళకి అదే రివార్డులు, అవార్డులు, టపాసులు, చుచ్చుబుడ్లు వేలవాలి వీళ్ళకి. అప్పుడైతే వీళ్ళు ఆ చర్చలలో ఉంటారు. అమ్మ నీ ప్రవక్తను మార్చుకో అన్నా నేను ఓ రోజు. ఖచ్చితంగా వాళ్ళ బంధుమిత్రుల ముందర చెప్పినానమ్మా, నీ ప్రవక్తను మార్చుకో, నీ భక్తిని మార్చుకో, ఇది సరైన భక్తి కాదు, ఇది సరైనటువంటి నడవడిక కాదు అన్న. అంతే జంప్ అయిపోయి ఆ చర్చలు ఎగిరింది. కానుకల కోసమో, పదోభాగాల కోసమో, ప్రతిష్టాపనల కోసమో, మనుషులని పోగేసుకోవడానికి కోసమో నేను సబ్జెక్టు చెప్పను, సేవ చేయను, క్రీస్తు మహిమ కొరకే చేస్తాను. పిల్లరా, ఈ ఇద్దరు అమలక్కలు నా గురించి కామెంట్ చేశారట. ఇప్పుడు నేను ఈ వాక్యం చదివాను, దీంట్లో మీరు విన్నారు, ఇది ఎంతవరకు కరెక్టా కాదా అనేది మీరు నా కామెంట్లో ఖచ్చితంగా తెలియపరచండి. అంటే దేవుని పిల్లలైన మనం ఎలా ఉండాలంటే అన్ని పరిస్థితులకి తట్టుకొని క్రీస్తు యొక్క చెయ్యి పట్టుకొని నడవాలి. మనం అన్ని పరిస్థితులలో ఎదురు వీదుకుంటూ వెళ్ళాలి. సచ్చిన చేప కొట్టుకొని వెళ్తుంది, బతికిన చేప ఎదురు వేదుతుంది అన్నట్లు ఎదురు వేదాలు. మనం వేదాలంటే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క భక్తి, బలమైన విశ్వాసం మనలో ఉండాలి. శోధనలు, నిందలు, అవమానాలు అనే పెను తుఫానులు మన చుట్టూ రేగుతున్నప్పుడు మనం స్థిరముగా నిలబడాలంటే మన విశ్వాస జీవితము లోతుగా స్థిరపరచబడాలి. ఈ వాక్యము వారు తప్పు అంటున్నారు. చూడండి, ఇటువంటి వారు కొన్ని ప్రాంతాలలో నాకు తగులుతున్నారు. పిల్లరా, దేవుని పిల్లలైనటువంటి మనం ఈరోజు సత్యమును మరిచి ఆసత్యం వైపు కొందరు పరిగెడుతున్నారు. అటువంటి వారే వీరు ఇట్లాగా అవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి బోధించే బోధ, వాళ్ళకి చెప్పే బోధ వీరిని ఈరోజు ఆసత్యములోకి నడిపించిందని నా యొక్క ఉద్దేశం. మరి సరైనటువంటి వాక్యము, సరైనటువంటి ఉపదేశము వీరికి బోధించినట్లయితే ఈరోజు వీళ్ళు విశ్వాసులుగా ఉండేవాళ్ళు కాదు, కానీ విశ్వాసులుగా ఉండేవాళ్ళు. కానీ వీళ్ళు ఏమైపోయారంటే, విశ్వాసులుగా ఉండాల్సిన ఈ అమలక్కలిద్దరూ పిశాసులు అయిపోయారు. పిశాసులే కాబట్టి సత్యవాక్యాన్ని తిరస్కరిస్తాయి, యథార్థమైన వాక్యాన్ని తిరస్కరిస్తాయి, దేవుణ్ణి తిరస్కరిస్తాయి. వాక్యం అనగా దేవుడు అనగా వాక్యం. ఆ వాక్యాన్ని తిరస్కరిస్తున్నాయంటే వీళ్ళు విశ్వాసులు కాదు, వీరు పిశాసులని అర్థమవుతా ఉన్నది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ ఇద్దరు అమలక్కల కోసమే ఈ వీడియో చేయడం జరిగింది. చూడండి, నన్ను ఎవరైనా కామెంట్ చేసే బదులు నన్ను ఎవరైనా కామెంట్ చేయాలంటే, నాకు ఎవరైనా సలహా చెప్పాలంటే ముందు నువ్వు బైబిల్ చదివి ఉండాలి. ఇద్దరు అమలక్కలకి చెప్తున్నాను నేను, అందరి కొరకు కాదు, ఇద్దరు అమలక్కలకి చెప్తున్నాను. అమలక్కలారా, మీరిద్దరూ మీ పాస్టర్, మీ సంఘమైన ఉండొచ్చు. నన్ను కామెంట్ చేసేటప్పుడు అది తప్ప కాదా అని వెనక ముందు చూసుకొని మాట్లాడండి. లేదు అది కరెక్ట్గా తప్పైతే నా ఎదుటికి రండి.
నా ఫోన్ నెంబర్లు ప్రతి వారి దగ్గర ఉంటాయి, నా ప్రతి యూట్యూబ్ స్క్రీన్ మీద ఉన్నాయి. ఫోన్ చేయండి, నేను వస్తా, నీకు పూర్తి కంక్లూజన్ ఇచ్చేస్తా. తలా తోక తెలవకుండా భ్రష్టత్వమైనటువంటి మాటలు మాట్లాడబాకండి. ఎందుకంటే మీరు దేవుడి బిడ్డలని చెప్పుకుంటున్నారు, మీరు ఒక దినమందు దానికి లెక్క చెప్పాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. నా గురించి మీరు ఏదైనా మాట్లాడాల్సి వస్తే మీరు బైబిల్ని గ్రహించి తెలుసుకుని మాట్లాడండి. నేను సేవా పరిచర్యలకి రాక మునిపే వచ్చిన తర్వాత బైబిల్ను చిన్నంగా తెలుసుకొని, బైబిల్ యొక్క ఉద్దేశాలు తెలుసుకొని, సేవా పరిచర్యను గురించి తెలుసుకొని, దేవుని చిత్తమును ఏమై ఉన్నదా అని తెలుసుకొని వచ్చే సేవలోకి. అంతేకాని తెలుసో తెలవక రాలేదు. జీతాలు ఇచ్చేస్తారు, మినిస్ట్రీకి వెళ్ళిపోదాం, నెలకి 2,000, 15,000, 1,000 రూపాయలు తెచ్చుకుందాం, వాళ్ళని అడ్డం పెట్టుకుని సేవ చేద్దాం, వీళ్ళని అడ్డం పెట్టుకుని సేవ చేద్దాం, నాకు ఏదైనా సాధనలు వస్తే వాళ్ళున్నారు వీళ్ళు చెప్పుకోవడానికి రాలేదు. నేను 2008లో దేవుని నమ్మాను, 2009లో బాప్టిసం పొందాను, 2012లో అభిషేకించబడ్డాను. ఒకే మందిరంలో మారు మనసు పొందాను, ఒకే మందిరంలో బాప్టిసం పొందాను, ఒకే మందిరంలో అభిషేకించబడ్డాను, ఒకే మందిరంలోనే ఉన్నా. ఈ రోజు నాటి వరకు కూడా ఇండిపెండెంట్గానే పరిచర్య చేస్తున్నాను. మినిస్ట్రీలకి కాడికి వెళ్ళిపోయి, జీతాలకి చేరిపోయి, వాళ్ళ కాడ చేరిపోయి, వీళ్ళ కాడ చేరిపోయి సాధ్యాలు అన్నీ తెలిసే వచ్చాను. ప్రతి పరిచర్యను చేయగలను, చేయుటకు శక్తినిచ్చిన నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. మీరు కార్యక్రమాలు చేయాలన్నా, వివాహాలు చేయాలన్నా, భూస్థాపన చేయాలన్నా, ఏది చేయాలన్నా మీకు అనేకలు రావాలా తోడుగా. మీరు నా గురించి మాట్లాడతారు. సువార్త అంటే తడిసిపోద్ది, మనకి సువార్త అంటే తడిసిపోద్ది. దాని గురించి మాట్లాడండి అమలక్కల్లారా. మీ పాస్టర్ అంటున్నాడు సువార్త చెప్పేది మాకు ఇవ్వలేదు, సువార్త చెప్తే మా పెద్దోళ్ళు ఒప్పుకోరు, మా మినిస్ట్రీ వాళ్ళు ఒప్పుకోరు, మా మినిస్ట్రీ వాళ్ళు సువార్త చేయొద్దు అంటున్నాడు. దాని గురించి మాట్లాడండి. మీ భర్తలు మారు మనసు పొందక అస్సలు విడిగా తిరుగుతున్నారు, దాని గురించి చెప్పి మీ పాస్టర్కి. అయ్యగారు, యేసు క్రీస్తు రక్తమును త్రాగు ప్రతి వాడు ఆయన మరణమును ప్రచురించాలి కదా, మీరు ఎందుకు ప్రచురించడం లేదు? 4 గోడల మధ్యన ఎందుకు చేస్తున్నారు? సర్వలోకానికి వెళ్ళి, అనేక ప్రాంతాలకు వెళ్ళి క్రీస్తు శిలువ మరణమును గురించి మీరు ఎందుకు ప్రకటించరు? దాన్ని అడుగు. నా గురించి కాదు మీరు అడిగేది. నా గురించి మీరు అడుగుతున్నప్పుడల్లా మీ బండారాలు బయటకు వస్తూ ఉంటాయి, అంతకంటే ఏం జరగదు. వాళ్ళని ప్రశ్నించుకోండి, మీ సేవకులు మీరు పరిశీలించండి. అంతేగా నా గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఒకవేళ అడగండి, వాక్యము కానీ లేదా పరిచర్య కానీ తప్పుదోవన పోతుంటే ప్రశ్నించండి. తలా తోకగా లేకుండా ప్రశ్నించామనుకో, నీకు పరిస్థితి వేరేగా ఉంటుంది ఇంకా మందల. కాబట్టి అమలక్కలారా, చెంకలో ఒక పెద్ద బ్యాగ్ వేసుకొని, అదే వెనకటికి ఒకడు గుర్రి పిల్లని చెంకలో పెట్టుకొని ఊరంతా తిరిగాడంట. అప్పుడు ఎదురుగా ఒక వ్యక్తి వచ్చి, ఒరే నీ గొర్రె పిల్ల నీ చెంకలోనే ఉన్నదరా అంటే, లేదు నా గొర్రె నా చెంకలో లేదు, నా ఈ ఊర్లో ప్రాంతంలో కూడా లేదన్నాడంట. ఎంత చెప్పినా వినలేదంట. అప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే, ఒరే నీ గొర్రె ఈడు అట్ట మాటినాడు అని చెప్పి, ఒరే నీ గొర్రె ఆ బావిలో పడి పొందరని చెప్పాడంట. ఒరే నీ గొర్రె ఎవడో చెంకలో పెట్టుకుని ఆ బావిలో ఉన్నాడు రా అని చెప్పాడంట. అప్పుడు వీడు ఏం చేస్తాడంటే, సర్రని వెళ్ళి ఆ బావిలో తొంగి చూస్తే ఏముంది, ఆ బావిలో మనం చూస్తే మన యొక్క ప్రతిబింబం కనపడుతుంది దాంట్లో. అప్పుడు వీడు ఆ బావిలో పోయి తొంగి చూస్తే, వీడి యొక్క చెంకలో గొర్రె పెట్టుకుని తొంగి చూశాడు, ఆ బావిలో కూడా వీడి యొక్క ప్రతిబింబము, ఆ మేక ప్రతిబింబం కనపడుతుంది. ఒరే నువ్వు నా మేకనే దొంగిలించావా అని చెప్పి దూకేశాడు బావిలోకి. ఈరోజు మీరిద్దరి యొక్క పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, చెంకలో పెద్ద బ్యాగ్ ఒకటి పెట్టుకున్నారు, ఏది బ్యూటీ పార్లర్కి పోతాడానికో లేకపోతే ఇంకేదన్నా ప్రోగ్రాలకో లేకపోతే ఎక్కడికి పోయేదానికి చెంకలో బ్యాగ్ ఒకటి పెట్టుకున్నారు, దాంట్లో బైబిల్ పెట్టుకున్నారు, ఆమె తగిలించుకున్నారు అని పోతా ఉన్నారు. బైబిల్ని నిబ్రయంగా చేతిలో పట్టుకొని లోకములో కానీ బస్సుల్లో, ఆటోలలో, వీధుల్లో నడవలేని మీరు నా గురించి మాట్లాడుతున్నారు. నిబ్రయంగా నేను దేవుడి బిడ్డని అని చెప్పుకోవడానికి బైబిల్ ఒక ఆధారం. ఆ బైబిల్గా పట్టుకొని రోడ్డు మీద, ఆటోలలో, బస్సుల్లో ప్రయాణం చేయలేని నీవు దేవుడి బిడ్డవి. ఒకనాడు నికోదేమైన వ్యక్తి రహస్యమందు వెళ్ళేవాడంట క్రీస్తు కాడికి. ఈరోజు మీరు చెప్పుకుంటేనే తెలుస్తుంది ఏమని, మేము దేవుడి బిడ్డలమో, మేము క్రీస్తు బిడ్డలమని. మీ అలంకరణ, మీ యొక్క వస్త్రధారణ, మీ యొక్క విధి విధానాలు ఎట్లా ఉంటాయంటే, ఎందుకు అలాంటివన్నీ కూడా చెప్పుకోవడం, మీకు అల్లాదే లేదు అంతే. ఏది అల్లా బొట్టు ఒకటి లేదు, మిగతా అన్నీ ఉన్నాయి. మీరు చెప్పుకుంటే తెలుస్తుంది మేము దేవుడి బిడ్డలమి అని. అంతేకాని మీ వస్త్రం చెప్పదు, మీ యొక్క ప్రవక్తను చెప్పదు. మీరు సరైన వాళ్ళైతే మీ కుటుంబం ఎప్పుడు మారుండు. మీ సరైన వాళ్ళైతే మీ కుటుంబం ఎప్పుడు మీ యొక్క కుటుంబంలో, మీ బిడ్డలో, మీ భర్తలో, మీ యొక్క బంధుమిత్రులు ఎప్పుడో మారును. కానీ మీరు మీ ప్రవక్తన, మీ మాటలు, మీ ఉద్దేశాలు సరిలేవు కాబట్టి
మీ బిడ్డలే, మీ భర్తలే, మీ కుటుంబీకులే మారలా. ఎందుకంటే మీరు సరిగ్గా లేరు కాబట్టి. ఒకరిని మనం మార్చబడలే. ఇంటికి పోయి మా మందిరానికి రండి, వాళ్ళ కాడికి వెళ్ళి మా చర్చిలకి రండి, వీళ్ళ కాడికి వెళ్ళి ఇట్లా చేయండి, దేవుడి బిడ్డల కాడికి వెళ్ళి అనిలికి చెప్పు, తప్పేం లేదు. వాళ్ళ కాడికి వీళ్ళ కాడికి వెళ్ళి ట్రాండ్ అట్రా నేను చెప్పలే. నీ భక్తి సరైనది అయితే, నువ్వు కరెక్ట్గా ఉంటే, నువ్వు నిజంగా ప్రభుత్వం నడిస్తే నీ భర్త, నీ పిల్లలు, నీ కుమార్తెలు, నీ కొడుకులు, బంధుమిత్రులు అందరూ నీతో నడుస్తారు. కానీ వాళ్ళు ఏం చూస్తున్నారో తెలుసా? మీ ఇంట్లో, మీ గృహమందు మీ ప్రవక్తన చూస్తున్నారు వాళ్ళు. అందుకని వాళ్ళు అంటున్నారు మీరు బోండి అంటున్నారు. ఎందుకంటే మీ భక్తి, మీ యొక్క స్థితిగతులు ఎంతవరకు చూద్దామనే యొక్క ఉద్దేశంలో వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి ప్రియులారా, మారండి, అమలకలారా మారండి. వాక్యమును సరిగ్గా వినివారై ఉండండి మందిరాలలో, అంతేకాని ఉండబాకండి. అయ్యా పాస్టర్ గారు, వారిని మూతులు నాకడం ఆపేసి, వారికి ఒత్తస్ పలకడం ఆపేసి, కాస్త వారిని సరిచేసే ఆలోచన చేయండి, వారిని సరిదిద్దే ఆలోచన చేయండి, క్రీస్తు రాకడికి సిద్ధపరచండి, సత్యం ఏదో అసత్యం ఏదో వారికి కొంచెం తెలియపరచండి. జనాలు భోగేసుకోబాకండి. రాజకీయ నాయకులు కాదు మనం, రాజకీయ నాయకులు కాదు. 999 మంది మారు మనసు లేని వారికంటే ఒక మార్పు ముఖ్యం పరలోక రాజ్యంలో. సంతోషకరమైన విషయం. ఈరోజు మారు మనసు లేని వారిని 100 మంది కుప్పలుగా పెట్టుకొని ఉన్నావు. ఇది దేని కొరకు కాదు కదా. మార్పును కోరాలి, మార్పుని తీసుకురావాలి. మనం దాని గురించి ప్రయత్నం చేయాలి. మేము మార్పు చెందాం, మేము మారం, మేము తాత్కాలికంగా చేసినట్టు వదిలేసే. కానీ క్రీస్తు రాకడ కొరకు ఒకరినైనా మార్చగలిగే ఆలోచన కలిగి ప్రతి సేవకుడు ఉండాలి. ప్రియులారా, ఈ వాక్యం చేస్తున్నటువంటి వారందరికీ నా హృదయపూర్వకమైన మరలా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ఇది పరిస్థితి. మరి ఎవరు మనకి ఏదైనా ఇస్తే తిరిగి ఇచ్చేయాలి, అది కృతజ్ఞత. కృతజ్ఞత లేని వారు ఏకిదాటిగా కూలిపోతారని బైబిల్ లేఖనాలలో రాయబడింది. కాబట్టి ఎవరైనా మనకి ఏదైనా ఇస్తే దాన్ని మరలా అంతకి 2 ఇంతలుగా ఇచ్చేయాలి. ఇదిగో పులకూర అంటే ఇదిగో తీగూర ఇచ్చేయాలంతే. దాన్ని మరలా ఉంచుకోకూడదు. నేను కానీ మాట్లాడకపోకుంటే ఈరోజు వాళ్ళు ఇంకోటి మాట్లాడిన వాళ్ళు. ఎందుకంటే ఎవరు ఏది ఇస్తే దానికి వారికి మరలా దానికి 2 ఇంతలుగా మనం ఇచ్చేయాలి. అది కృతజ్ఞత. కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి ఆత్మీయులందరికీ నా హృదయపూర్వకమైన నిండు వందనాలు. మరి అమలక్కలో ఎక్కడైనా మారతారా, లేకపోతే మరలా కామెంట్ చేస్తారా, వీళ్ళకి వత్తాసు పలకతాడా, లేకపోతే వీరిని సరి చేసుకుంటాడా, తర్వాత మళ్ళీ మరొక వీడియోలో వారిని బట్టి వీడియో మళ్ళీ చేయాలా వద్దా అనే దాన్ని బట్టి మరలా వారి యొక్క మాట విధానాలు బట్టి ఉంటుంది. వీడియో చూస్తున్నటువంటి అందరికీ నా హృదయపూర్వకమైన నిండు వందనాలు. ఆమె